దాని సారాంశాన్ని గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే లేఖనాల్లో రాయబడ్డ ప్రతి మాట యథార్థమైనది, స్వచ్ఛమైనది. దేవుని మాటలో హెచ్చరికలు రాయబడ్డాయి. ఈ చదవబడ్డ వాక్య భాగములో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, మనం ఏం చేసుకుంటామంటే దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తున్నాడో, దేవుడు తన ప్రజలకు ఏం చేస్తున్నాడు అంటే ఒకటి నేర్చుకుంటాం మనం. దేవుడు తన ప్రజలను చెదరగొట్టెను. ఈ మాట పలటానికి కొద్ది ఇబ్బందిగా ఉంటుంది మనకి. దేవుడు కదా ఎందుకు చెదరగొట్టాడు అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రజలు, నా పేరు పెట్టబడ్డ ప్రజలు పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు, గొప్పల కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. బాబేలు గోత్రానికి అర్థం చాలా పెద్దది, అది కడితే మన పేరు వచ్చింది అనుకుంటున్నారు. దేవుడు ఉన్నాడు అన్న సంగతి మరిచారు. అందుకని నేను వారిని ఆ భావములో నుంచి, ఆ ఉద్దేశంలో నుంచి చెదరగొట్టేస్తున్నాను, నేను తారుమారు చేస్తున్నాను నేను. అరే కాదు, ఆ రోజున బాబేలు గోత్రం కాదండి, నేటి నాళ్ళలో కూడా ఎవరైనా సరే దేవుణ్ణి కాకుండా మహిమ, ప్రభావములు, ఘనతలు దేవునికి రాకుండా నీవు పేరు ప్రఖ్యాతుల కోసం, గొప్పల కోసం ప్రాకులాడుతూ ఉంటే నిన్ను కూడా చెదరగొట్టేస్తాను అని చెప్పాడు. రెండోది, ఎందుకు చెదరగొడతావు అంటే రెండో భాగం ఏం చెప్పాడంటే ఆయన, మీ నివాసాల్లో నా జనులు హృదయాల్లోనూ, కుటుంబాల్లోనూ, దేశంలోనూ పాపమును నివాసముగా కట్టుకున్నారు. యేసయ్య ఎక్కడున్నారంట? బైబిల్ చెప్పింది యెహోవాను నివాసముగా కట్టుకోవాలి అని రాయబడింది. యెహోవా నీకు నివాసముగా ఇంటి వలె ఉండాలి. యేసయ్య నీ ఇంటికి నివాసంగా ఉండాలి. కానీ మనుషులు పాపాన్ని నివాసం చేసుకుని, పాపాన్ని ఆధారం చేసుకుని వారు జీవిస్తూ ఉంటే, వారి కుటుంబాల్లో పాపమే నిలిచి ఉంటే, దేవునికే చోటే లేకపోతే, దేవునికి స్థలమే లేకపోతే అందరము క్రైస్తవులమయ్యో. క్రైస్తవుడు అంటే నీ ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని చేసేవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అనే పేరుకి నిర్వచనం ఏంటంటే, నీకున్న ఇష్టాన్ని చంపుకుని విడిచిపెట్టేసి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడే క్రైస్తవుడు. కానీ మనుషులు, క్రైస్తవులు, యూతులు దేవుని ఇష్టాన్ని సమాజేసి నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ అబద్ధము, పాపము ఏం చెబితే దాన్నే మీ నివాసాల్లో వర్ణించాడు. అని ఏమన్నాడు? రాత్రి మీ నివాసములో పాపము, చెడుతనము హృదయాల్లో, అంతరంగంలో ఉంది, అందుకని నేను చెదగొట్టేశాను. దేవుని పిల్లలారా, దేవుడు చెదగొట్టేస్తే ఎక్కడుంటాం మనం? దేవుడు మనందరూ, మన దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు ఆయన. మన దేవుడు మనల్ని చెదరగొట్టేస్తే నీ వైపే చూడకపోతే, నీ పట్టించుకోకపోతే, ఆ దుస్థితి మళ్ళీపోతే ఎక్కడ జీవితం, ఎక్కడుంటావు నీవు? కానీ మనుషుడండి దేవుడి మీద ఆధారపట్టు మానేశాడు. నాకు లోకమే కావాలి, పాపమే కావాలి అని పాపాన్ని నివాసంగా చేసుకొని చెడుతనము హృదయములోను, చెడుతనము ఇంటిలోను, చెడుతనము కుటుంబంలోను, చెడుతనము సంఘంలోను, చెడుతనము దేశంలో నివాసం చేస్తా ఉంటే, నివాసం కట్టుకుంటే అది చూచే దేవుడు. అందుకని చూడలేక నా ప్రజలందరూ పాపానికే విలువిచ్చారు, పాపంలోనే
బతుకుతున్నారు, పాపాత్ములుగా ఉన్నారు, కాబట్టి నేను వారిని చెదరగొట్టేస్తున్నాను అన్నాడు. మూడోది, ఎందుకయ్యా చెదరగొడుతున్నావు నువ్వు వాళ్ళని? నీ ప్రజలే కదా, నీ జనులే కదా, ఎందుకు చెదరగొడతావంటే దేవుడు చెప్పాడు, నా ప్రజలు అనబడేవారు, నా జనులు అనబడేవారు వారి కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగుతున్నారు. నా ప్రజలు అనేవారు నా మందిరంలోకి రావటానికి కాళ్ళు లేవు వాళ్ళకి, నా సన్నిధికి రావడానికి కాళ్ళు లేవు వాళ్ళకి, నా సన్నిధిలో రావటానికి కాళ్ళకి శక్తి లేదు. కానీ వారు తమ కాళ్ళకు అడ్డము లేకుండా, అదుపు లేకుండా ఇష్టానుసారంగా తెగించి తిరుగుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. యెహోవా నీ జనులతో, ఇర్మియా గొప్ప ప్రవక్త, మాట మాటికి ఇర్మియా అన్నాడు, అయ్యా దేవా నీ జనులు కదా, చెడగొట్టేస్తున్నావు నీవు, ఒక్కసారి చూడయ్యా. అయ్యా నా దేవా నీ ప్రజలే కదా, ఒక్కసారి చూడయ్యా, వారి వైపు చూడయ్యా అంటే దేవుడు చెప్పి, ఇర్మియా నీ విను, చాలా వినాలి నువ్వు, ఇర్మియా చాలా వినాలి నువ్వు. వారు పాపాన్ని నివాసం కట్టుకున్నారు ఇర్మియా. మూడోది వారయ్యో ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా, ఏంటంట, తమ కాళ్ళకి అడ్డమే లేకుండా ఇష్టానుసారం తిరిగేస్తున్నారు. అయ్యో వాళ్ళ కాళ్ళకి అడ్డే లేదు, ఏడకెళ్ళండి వెళ్ళిపోతున్నా. పాపమా, శాపమా, వ్యభిచారమో, దొంగతనమో నీ బతుకులో ఏ కోరుకుంటే నెరవేర్చుకోవటానికి కాళ్ళకి అడ్డమే లేకోకుండా నా ప్రజలందరూ తిరుగుతున్నారయ్యా. నా సన్నిధికి రాలేరయ్యో, నా సన్నిధికి రాలేరయ్యో, నా సన్నిధికి పరిగెత్తే కాళ్ళు వెళ్ళలేవయ్యో. నన్ను ఆరాధన చేయటానికి, నన్ను ఆరాధన చేయటానికి, నాతో ఉండటానికి, నా సన్నిధిలో కనపడటానికి మరి పాదాల్లో శక్తి లేదు, పడిపోయి. కానీ వారి కాళ్ళయ్యో పాపం చేయడానికి, వారి కాళ్ళకి అడ్డం లేకోకుండా తెగించి వారి కాళ్ళకి అడ్డమే లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారయ్యో. వాక్యం పూజ్యమా, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు, ఏంట, తన కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగుటకు ఇష్టం కలిగిన వారు, నా ఎందుకు రాటానికి ఇష్టం లేదు వాళ్ళకి, నాతో ఉండి ఇస్తుంది వాళ్ళకి, నాతో ఉంటే పరలోకం, నా ఎంతకు వస్తే పరలోకం. వాళ్ళ కాళ్ళతో పరిగెత్తుకుంటూ, వాళ్ళ కాళ్ళతో నడుచుకుంటూ నా సన్నిధికి వస్తే మోక్షం. కానీ ప్రజలకయ్యా నా సన్నిధిలోకి పరిగెత్తుకుంటూ రావటానికి, పరిగెత్తుకుంటూ నడవటానికి నా ప్రజలకు ఏ మాత్రము ఇష్టము లేక, ఇచ్చలేక, కోరిక లేక, ఇష్టము లేక నా ప్రజలందరూ, నీ ప్రజలందరూ తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇష్టగల వారు కనుక యెహోవా వారిని అంగీకరించకుండా నేను చెడగొట్టేస్తున్నానయ్యా. ఎవడైతే దేవునికి స్థానస్థానంగా జీవించడు, అనుకోవచ్చు, అయ్యా 100 సంవత్సరాలు పైబడి వింటున్నాం కదా, ఇలాంటి బోధన చాలా మంది చేశారు కదా, మేమేంగానే ఉన్నాంగా, డాబా కట్టుకున్నాంగా, కారు కొనుక్కున్నాంగా, ఉద్యోగం ఉందిగా, డబ్బు ఉందిగా, పొలం ఉందిగా, నాకేం అవటం లేదే, ఇట్లా బోధన చాలా మంది చెప్పారు కదా, చెబుతూనే ఉన్నారు. మేమేంగానే ఉన్నాం, మేము పాపం చేస్తున్నాం, ప్రగెత్తుతున్నాం, ఇష్టం చేస్తున్నాం, తెగిస్తున్నాం, అన్ని పాపాలు చేస్తూనే ఉన్నాం కదా, నాకేమవట్లేదుగా, ప్రభుత్వ అనే ప్రశ్న మానవుడు వేస్తే అని చెప్పాడు, అయ్యా వారికి ఆ స్థితి మార్చుకునే అవకాశాన్ని లేక నేను వారిని చెడగొట్టేశా. వారికి నేను వద్దంట, వారికి నేను వద్దు, నా కాళ్ళు వద్దు. ఎందుకంటే నా ఇష్టాన్ని నెరవేర్చట్లు, నా చిత్తాన్ని నెరవేర్చట్లు, నా కోరిక నెరవేర్చట్లు, నాతో ఉండటంలో
నా సహవాసంలో ఉంటుల్లో, నా సంధిలో ఉంటుల్లో, నా వాక్యాన్ని కట్టుబట్టుల్లో, నా వాక్యం బోధిస్తుంటే ఏం బోధిస్తున్నానో, ఏం చెబుతున్నానో దానికి విధేయులు కాకుండా అందరూ పాపములో పెరుగుతూ ఉంటే, అందుకని నేను వారందరూ అలాంటి వారిని ఎవరైతే కాళ్ళకు అడ్డము లేకుండా తెగించి తిరుగుతున్నారో, పరిగెత్తుతున్నారో, పాపాన్ని నివాసం కట్టుకున్నారో, పాపంలో భయంకర జీవితం జీవిస్తూ ఉన్నారో, క్రైస్తవులు చలామవుతున్నారు, దేవుని జనాంగా చలామైపోతున్నారు, పాపకాలు చేస్తున్నారు, అలాంటి వారిని నేను చెదరగొట్టేస్తున్నా. నేను అంగీకరించలేకపోతున్నా. వారు విడిచిపెట్టేశా, వారు వదిలేశా, వారు నాకు వద్దు. మానవుడా, దేవుడు నిన్ను అలా అనుకుని నిర్లక్ష్యం చేస్తే, తిరస్కరిస్తే నీ గతి ఏమిటి? నీ పాపం ఎందుకు అనుకుని ఇష్టా తిరుగుతూ ఉంటే, నీ కాళ్ళకి అడ్డు వాపు లేకోకుండా, అడ్డే లేకుండా తగ్గించి గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటే, ఎద్దులాగా పందిలాగా గంతులు వేస్తూ రంకులు వేస్తూ పాపం కోసం కాళ్ళకి అడ్డు మీద అక్కడ పరిగెత్తుతూ ఉంటే, నిన్ను చూసి, నీ స్వభావాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి నా దేవుడు నొచ్చుకుని, వారు నాకొద్దయ్యో, వారిని అంగీకరించలేకపోతున్నాను నేను, వారిని చూడలేకపోతున్నాను నేను, వారి పాపం నా కళ్ళ మీద కనపడుతూ ఉంది, కాబట్టి నేను వారిని చెదరగొట్టేస్తా. ఇంకో మాట బైబిల్లో ఇర్మియా గ్రంథం 3:13 చూద్దాం. ఇర్మియా 3:13 చూద్దాం. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు. ఏం చేయట్లంట? ఏం చేయటం లేదు. ఎందుకని? నువ్వేమో ఆయన మాట అంగీకరించవో, నువ్వేం యేసు ప్రభు మాట అంగీకరించవో, నీ మాట వేసి అంగీకరించాలా? నువ్వేం వేసబట్టి వినవు, వాక్యం వినవు, వాక్యం తెలుసు నీకు, వాక్యం నెరవేర్చు నీవు, వాక్యరసం ఉండవు నీవు, వాక్యం అంగీకరించు నీవు, చెడిపోయిన సంతానం ఉంటున్నావు నీవు. మరి నీవు ప్రార్థన చేస్తే అంగీకరించలేవుడు అని ఏమంటే, వారు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ నా మాటలు అంగీకరింపక పచ్చని చెట్టు కింద అన్నితో కలుసుకోవటానికి నీవు అటు ఇటు నీ కాళ్ళకి అడ్డమే లేకుండా అన్నితో సహవాసం, విగ్రహారాధన, లోకతో సహవాసం, లోకస్తులతో కలుసుకోవటానికి, అన్నితో కలుసుకోవటానికి, పాపులతో కలుసుకోవటానికి, ప్రతి పచ్చని చెట్టు కింద నీవు నీ స్థానసర జీవితాలు జీవించటానికి నీ కాళ్ళకి అడ్డమే లేకుండా తిరుగుతా ఉంటే, సిగ్గులేని జీవితాలు జీవిస్తుంటే మానవుడు సృష్టిలో దేవుడు అంగీకరిస్తాడంట. మన సమస్య అంటే అనుకుంటున్నావు నీవు సుమి. ఒకరోజు దేవుడు చూస్తున్నాడు నిన్ను. అక్కడ చూశాడు వాళ్ళు చూసి వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఎందుకు నీవు అంగీకరించవా అంటే, వారి కాళ్ళకి అడ్డులా తిరిగారయ్యో, అడ్డులాగా తిరుగుతున్నారు. అడ్డం లేక తిరిగితే ఏంటి అయ్యా? నీకు అడ్డం లేక తిరిగితే మమ్మల్ని నువ్వు విసర్జిస్తావయ్యో, చెదరగొడతావయ్యో. చెదరగొడితే ఎక్కుంటాయో నేను అని భక్తుడు దావీదంట, అయ్యా నన్ను చెదరగొట్టదయ్యా, నన్ను చెదరగొట్టదు. 119వ కీర్తన 101వ వచనం అంటాడు, అయ్యా నీ సంగతి నా తెలుసయ్యా, నీ ప్రభావం నా తెలుసయ్యా, నీ వాక్యం నా తెలుసయ్యా. నువ్వు జైలు ఎవరైతే నీ మాట వినకుండా కాళ్ళకి అడ్డమే లేకుండా తిరుగుతూ ఉంటారో వారిని నీవు చెదరగొట్టవయ్యో. దేవాలయంలో ప్రార్థన జరుగుతూ ఉంటే, రోడ్ల మీద తిరుగుతుంటే, సొంత పనులు అటు ఇటు దేవరస్థానం తిరుగుతూ ఉంటే, నీ పనులే చేసుకుంటా ఉంటే, దేవుని సంగతిని నిర్లక్ష్యం పెట్టేసి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టేసి ఉపవాస ప్రార్థన జరుగుతుంటే రాకుండా దేశంలాగా దేశంలో అటు ఇటు నిస్తారసాయంగా తిరుగుతూ ఉంటే, నువ్వు భక్తుడువా, విశ్వాసవా, వ్యభిచారి నువ్వు, పాపాత్ముడు నువ్వు, రోత జీవితం ఇది,
దేవుడి ముందు దేవుడి సన్నిధిలో ఆరాధన జరుగుతూ ఉంటే తెగించి అర్థం లేక తిరిగే బంధువు నువ్వు. భయమేది జీవితంలో? ఎవడు భయం ఉంది నీకు? దేవుడి భయమా? యాజకుడి భయమా? అమ్మబాబు భయమా? అందాకు ఆడుకునే కదా. అంద ఆట అయిపోయి, నీ కుటుంబం ఆట అయిపోయి, నీ బతుకు ఆట అయిపోయి. ఎప్పుడు మారుతావు నువ్వు? ఎప్పుడు మారేది? ఎవరు మారుస్తారు? ఎవరు చెబుతారు? సత్యం గ్రహించవా? వాక్యం గ్రహించవా? సత్యం అర్థం చేసుకోవా? వాక్యం గ్రహించవా? దావీదు అన్నాడు, చదవమ్మా, నేను నీ వాక్యాన్ని అనుసరించినట్లు అమ్మా దుష్ట మార్గములన్నిటిలో నుంచి నా పాదాలని తొలగించయ్యా. నా పాదాలయ్యా అటు ఇటు తిరుగుతున్నాయ్యా. నా పాదాలయ్యా పాపంలోకి పరిగెత్తున్నాయ్యా. ఆ పరిగెత్తే నన్ను కూడా నీవు ఏం చేస్తానంట? చెదరగొడతావని అర్థమైందయ్యా. కాబట్టి నాయన నేను చెదరగొట్టబడకుండా ఉన్నట్లుగా నా పాదాలను స్థిరపరచయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు వారిని చెదరగొట్టెను. ఎందుకంటే ఒకటి, పేరు సంపాదించుకుందాం అనుకున్నారు కాబట్టి చెదరగొట్టాడు. 2, పాపమునే నివాసంగా కట్టుకొని దానిలోనే బతుకుతుంటే అలాంటి వారిని చెదరగొట్టేశాడు. 3వది, దేవుని వారి కాళ్ళకి అడ్డమే లేకుండా ఇష్టానుసారంగా అనేక స్థలాల్లో తిరుగుతూ ఉన్న వారిని ఆయన చెదరగొట్టేశాడు. చెదిరిపోయారు వాళ్ళు. ఇప్పుడు దేవునికి వారికి సంబంధం లేదు. దేవుడు అక్కడే ఉన్నాడు. వాళ్ళు చెదరగొట్టేసి దేవుడు పారిపోయి పరలోకానికి కూర్చోాలా. వాళ్ళు చెదరగొట్టబడింది అక్కడే ఉండారు. అక్కడే ఉంటే ఇరిమియా వచ్చాడు, దేవా వాళ్ళు చెదిరిపోయారుగా చెడగొట్టేసే వాళ్ళని. చెదిరిపోయిన వాళ్ళు ఎందుకయ్యా నువ్వు రక్షింపలేని అక్కడే ఉండి వాళ్ళతోనే ఉండి రక్షింపలేని శూరునిపై ఉన్నావు ఎందుకయ్యా అంటాడు ఆయన. ఇరిమియా, అయ్యా ఎందుకయ్యా చెడగొట్టేసావు కదా, ఇక్కడే ఉన్నావు కదా, నువ్వు వాళ్ళ కష్టాలు చూస్తున్నావు. చెదిరిపోయాకండి వారు చెదరగొట్టబడినాక వారి పాటలు అంత ఇది కాదు నువ్వు అనుకోవచ్చు. దేవుడు అనేం చేయలే, నాకు అన్ని సాఫీగా ఉంటాయిలే అనుకోవచ్చు. వారిని అన్నాడు, దేవుడు చెప్పాడు, వారిని చెదరగొట్టినాక వాళ్ళకి వచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కాదు. కరువు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నీళ్ళు లేకుండా పోయింది, ఆహారం లేకుండా పోయింది, చాలా ఇబ్బంది. కడవ పట్టుకుని నీళ్ళ కోసం చెరువుకి వెళ్తే చెరువులో నీళ్లు లేకుండా భూమిని ఎండబెట్టేసి దేవుడు వారు సిగ్గుపరిచాను. అది అధ్యాయం చూడండి, ఇర్మియా 14, 1, 2, 3 చూద్దాం. ఎప్పుడంట? కరువు కాలమున ఇర్మియా చెప్పాడు దేవుడు, ఇర్మియా నువ్వు వాళ్ళ పక్షి మాట్లాడుతున్నావు కదా, ఇర్మియా వాళ్ళ పక్షి నిర్మాణం చేస్తున్నావు కదా, ఇర్మియా వాళ్ళ పక్షిగా ప్రార్థన చేస్తున్నావు కదా, చూడు వాడు చూడయ్యా, యూదా దుఃఖిస్తూ ఉంది. ఎవరంట? దాని గుమ్మములు అంగలారుస్తుండరు. యెరూషలేము యూదావారు ఏడుస్తున్నారు. బాగున్నప్పుడేమో పాపలు ఉన్నప్పుడేమో రండయ్యా వినండయ్యా అంటే ఒక ఏడవల. దేవుడు చెడగొట్టినాక దేవుడు వారు వదిలేసినాక ఒంటరిగా ఉంటే, దిక్కు లేక ఉంటే, కరువు వస్తే, ఇబ్బంది వస్తే, నష్టం వస్తే, వ్యాధి వస్తే కనికరించేవాడే లేక, బాగు చేసేవాడే లేక అనేక ఇబ్బందుల్లో కష్టాల కొలువులో నలిగిపోతూ ఏడుస్తూ ఉన్నారయ్యా. యోధా దుఃఖిస్తూ ఉంది, దాని గుమ్మములు రోదన చేస్తూ ఉంది. జనులందరూ విచారగ్రస్తులై ఏం చేస్తానంట? నేలకి వంగి, అయ్యా ఎందుకయ్యా మాకు ఈ బాధ, ఆహారం లేదయ్యా, నీళ్ళు లేవయ్యా, ఏడుస్తున్నావయ్యా,
కరువయ్యో, ఖడ్గమయ్యో, శ్రమ అయ్యో, ఇదిగో ప్రభా నీ నుంచి మేము వేరైపోయామయ్యో. వేరైపోయినందువల్ల నువ్వు మాకు చెదరగొట్టే కారణం చేత అన్ని ద్వారాలు మూసేసావయ్యో. అన్ని ద్వారాలు మూసేసావయ్యో. ఆహారమే లేదు, కరువు వచ్చింది. నీళ్ళే లేవు, కరువు వచ్చింది. పనే లేదు, కరువు వచ్చింది. కానీ అన్ని ఏమి లేదయ్యా. అన్నీ మూసేస్తే భూమి ఎండిపోయిందయ్యో. భూమి బలం లేదయ్యో, పంటే లేదయ్యో, ఎండిపోయిందయ్యో అని ఇప్పుడు ఏడుస్తున్నట. నేలకు వంగి ఏడుస్తూ ఉంటే ఇరిమి అన్నాడయ్యా, వాళ్ళు చూడయ్యా ఏడుస్తున్నారయ్యా, ఏడుస్తున్నారయ్యా. మరి నువ్వెందుకయ్యా పరదేశలాగా ఉండావయ్యా? నువ్వు పరదేశలాగా ఉండావయ్యా? రక్షింపలేని శూరుల వల్లే వారి మధ్యలో ఉంటూ ఎందుకు వారికి సహాయం చేయలేకపోతున్నావయ్యా అంటే, ఇరిమియా మరలా మాట్లాడద్దు. నువ్వు మాట్లాడటమే కాదు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు. వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేయదు ఇరిమియా. ప్రార్థన చెయ్యొద్దు. ఎంత కఠినమైపోతుంది నా దేవుడు. యేసు ప్రభుల వారు ప్రేమ స్వరూపి, దయగలవాడు, జాలిగల దేవుడు, ప్రేమించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నీకోసం సమస్త వనరులు సమకూర్చిన దేవుడు ఆయన. అంతగా ప్రేమించి యేసయ్య మాట నీ వినకుండా, లోబడకుండా, పాపాన్ని నివాసంగా చేసుకొని పేరు పెక్కల కోసం పోరాడుతూ నీకు అడ్వసరి తిరుగుతూ ఉంటే నా దేవుడు సహించలేక, వరవలేక నిన్ను చెదరగొట్టేసి కష్టాన్ని, వ్యాధిని, బాధను నీకు పెట్టేసి ఆయన మౌనముగా ఉండాను. చూస్తున్నాడు నీ వేదన, నీ బాధ, నీ కష్టము, నీ రోదన, నీ పడి ఇబ్బంది మొత్తం చూస్తూనే ఉన్నాడు. చూస్తూ చెప్పాడు, ఇర్మియా నేను చూస్తున్నాలేవయ్యా, నేను చూస్తున్నాను వాళ్ళ సంగతి. నువ్వేం చెయ్యొద్దు. ఇంకా సిగ్గు రాళ్ళకి, ఇంకా సిగ్గు కలగాలి, ఇంకా తెలియాలి నా పవర్ ఏంటి తెలియాలి, దేవుడు ఏంటి ఎలా ఉంటే తెలియాలి, యేసయ్య మహిమ ఏంటి తెలియాలి, నా ప్రభావం అర్థం కావాలి. ఇర్మియా నీవు జాలిపడి వారి పక్షంగా ప్రార్థన చేయొద్దయ్యా, ప్రార్థన చేయొద్దు నువ్వు అంటే ఇర్మియా మౌనముగా ఉండెను. ఈ సంగతి వారికి వినబడింది. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్న సంగతి వారికి వినపడదు. అయ్యా అప్పుడు అన్నరాళ్ళు, దేవా మేము తప్పుకోలేమనయ్యా, మేము తప్పుకోలేమనయ్యో, మా తప్పేంటో, మా పాపం ఏంటో ఆలస్యంగా తెలిసిందయ్యా. నీ ప్రభావం ఏంటి గ్రహించలేకపోయాం, నీ ప్రేమ ఏంటి గ్రహించలేకపోయాం, నీ కృప ఏంటి గ్రహించలేకపోయాం, నీ సహాయం గ్రహించలేకపోయాం, నువ్వే మా తండ్రి మీద గ్రహించలేకపోయాం, నువ్వు మా సృష్టికర్తవని మనం పెంచి పోషించే తండ్రి నీవేనని గ్రహించలేకయ్యా అనేక సార్లయ్యా నీ మీద తిరుగుబాటు చేస్తున్నావయ్యా, అనేక సార్లు తిరుగుబాటు చేస్తూనే ఉన్నావయ్యా. ఏడవచనం యెహోవా ఈయన ఏమంటే ఇప్పుడు ఏమన్నా అంటాడు, ఇప్పుడు ఏమన్నారంటే పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో నా కాళ్ళకి అడ్డం వచ్చినట్టు తిరిగేశాను కదా, పాపంలోనే బతుకుతున్నాను కదా, పేరు పెక్కకు ఆశపడ్డా కదా, నా ఇష్టాసని దొరుకుతున్నా కదా, అందువలనే నాకు నా దేవునికి వేరైపోయామయ్యా. నేను నా దేవుడు విసర్జించేశాడు, చెదరగొట్టేశాడు, మేమంటే ఎవరు తెలియని వాళ్ళకుంటున్నాడు, నాకే సహాయం చేయటం లేదు. కారణం ఏంటంటే అయ్యా మేమయ్యా అనేక సార్లు నీ మీద తిరుగుబాటు చేస్తూ వచ్చావయ్యా. నువ్వు ప్రేమగా ఆహ్వానించావయ్యో, ప్రేమతో పిలిచావయ్యో, ప్రేమతో గద్దించావయ్యో, నీ ప్రేమను పంచావయ్యో, నీ ప్రేమ ఇచ్చావయ్యో, నీ ప్రేమ వెల్లడి చేసావయ్యో. అయినా సరే నీ ప్రేమను మేము తృణీకరించి అనేక సార్లు నీ మీద మేము తిరుగుబాటు చేస్తూ వచ్చామయ్యా, క్షమించయని పశ్చాత్తాపడటం ప్రారంభించాం. ఎప్పుడు కరువు వస్తే, ఆకలి వేస్తే వణుకోవచ్చు, నాకు అన్నీ బాగుంటాయి కదంటే దేవుడు ఒక్క నిమిషం తల్లి మొత్తం తీసేయడానికి వణుకోవచ్చు, మాకన్నీ ఉండలేవయ్యా అనుకోవచ్చు. కానీ ఒక్క నిమిషంలో మొత్తం తీసేస్తాడు దేవుడు. ఆ పవర్ ఆయనకు ఉంది, అలా తీసేసాడు వాళ్ళకి.
వాళ్ళ కరువు పంపించాడు. చెరువుకి వెళ్తే కడవెత్తుకుని చెరువుకి వెళ్తే వెళ్ళేటప్పుడు నీళ్లు ఉండి, చెరువు కాడికి వెళ్ళేటప్పుడు నీరుంది. అక్కడికి వెళ్ళేదానికి ఆ చెరువు ఎండిపోయింది, ఆ చెరువు అంతా ఎర్రిచిపోయింది, పగిలిపోయింది. ఒక నిమిషం చెరువు అనిపెట్టాడు దేవుడు. అంటే మీకే సహాయం చేయకూడదు, తార నీళ్ళే ఉండకూడదు, పంటే ఉండకూడదు, పంట పండకూడదు, నీ కుటుంబంలో శోకమే ఉండాలి, ఏడుపే ఉండాలి. ఎందుకంటే నీకు భయం లేదు, నీకు భయం లేదు అని ఆయన అన్ని మూసేశాడు. అన్ని దారులు మూసేస్తే ఆకలినప్పుడు కష్టం కలిగితే వారు ఏడ్చారు. మీరు ఏడుస్తున్నారా? ఏడుస్తున్నారండి? ఇక్కడికి వచ్చి నీ పాపిని అయ్యా క్షమించయ్యా, నీ మా ఇంట్లో పాపం ఉందయ్యో, నా కుటుంబంలో పాప నివాసం చేస్తున్నాయ్యో, రుతురా నేను అని ఎప్పుడైనా పశ్చాత్తాపత ప్రార్థన చేసావా? ఏడ్చావా? కన్నీరు కాచావా? రోదన చేసావా? అయ్యా క్షమించయ్యో, అయ్యా క్షమించయ్యో, అనేకసార్లు తిరుగుబాటు చేసా, నువ్వు పిలుస్తున్నా వెనుక్కోకుండా ఇక్కడ కూడబడితే అటు వెళ్ళిపోయినాయో నేను, క్షమించయి, దానివల్ల నాకు కష్టం వచ్చిందయ్యో, క్షమించని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసావా? వారు అంటున్నారు, అయ్యా ఆకలి అయిపోతుంది, నీళ్ళు లేవయ్యా, ఆహారం లేదు, పశువులు మేత లేదు, పంట లేదు, భూమి ఎండిపోయింది, ఎండబెట్టేసావయ్యా. దీనికి కారణం ఏంటంటే మేమనయ్యా నీ మాట వినకుండా, నీకు లోబడుకోకుండా అనేక సార్లు మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినందువల్లయ్యో మాకు శిక్ష సంభవించి నీవు మాలోంచి వెడలిపోయి రక్షింపలేని శూరుని వలె మా మధ్యలో ఉన్నావయ్యా. చూస్తున్నామని కానీ సహాయం చేయట్లా. రక్షణ సమర్థుని పేరయ్య, నీకు రక్షించే సమర్థుని పేరయ్యా, కానీ మా పట్ల ఏ సహాయం చేయకుండా మౌనం ఉండవయ్యా. దానికి కారణం నా పాపం, నా తిరుగుబాటు, అవి కష్టాలు వచ్చినాయి. మాట బైబిల్లో ఇర్మియా గ్రంథం 2:19 చదువుదాం, టైం అయిపోతుంది. ఇర్మియా 2:19. ఇర్మియా, నీ దేవుడని యెహోవాకు ఏం చేసామంట? ఎందుకు దేవుణ్ణి చింతించి ఏం చేద్దామని నాకు అర్థం కాని పరిస్థితి. ఇశ్రాయేలు చేశారు, మనం అదే చేస్తున్నాం అని అన్నాడు. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు అమ్మా నా ఎడల ఒకటేమో విసర్జించారంట, రెండేమో దేవుడేంటే భయభక్తులు లేవంట, లేకుంటయు బాధకును శ్రమకును. ఏమైందంటే ఎందుకు వచ్చింది కారణం? శ్రమ వచ్చింది నీకు, అందుకు ఆకలి అవుతుంది. డబ్బు రాట్ల నీ కుటుంబంలోని శోధనలే ఉండి, నీ కుటుంబం అంతా శోధనలే ఉంది, నీ కుటుంబ కష్టాలే ఉండి, నీ కుటుంబ ఇబ్బందులే ఉండి. ఎందుకు అంటే నీ కుటుంబంలో దేవుని భయం లేదు, పాపం నివాసం చేస్తుంది, పాపం ఏముంది, ప్రార్థించేవారు లేరు, ప్రార్థన జీవితం లేదు, ప్రార్థన స్థలం లేదు, అసలు ఇంట్లో ప్రార్థన లేదు. అందుకని వేసి అన్నాడు, నీకు బాధ కలగటానికి నా ఎడల నీకు భయభక్తులు లేకపోవటం, నేను భయం లేకపోవటం, వాక్య భయం లేకపోవటం, దేవుని భయం లేకపోవటం, తిరుగుబాటు చేయటం, లెక్కలేసి తిరుగుబాటు చేసి ఇస్తారా నా ఇష్టం వచ్చే వస్త లేకపోతే లేదు, ఎందుకు రావాలంట అని తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు. అందుకే నీ కుటుంబానికి వచ్చిందంట బాధ, శ్రమ, వేదన, కరువు. పొద్దుకి ఏడుసుకోవటం, బతుకంతా బతుకు ఏడుసుకోవటం ఎందుకు వచ్చిందంటే ఎందుకు అర్థం కావట్లేదు నీకు. ఎందుకు ఈ శిక్ష మాకు వచ్చిందయ్యా? ఎందుకు మా శిక్ష అంటే నీ ఇంట్లో పాపం ఉంది, ప్రార్థన లేదు, నీ ఇంట్లో లోకం ఉంది, ప్రార్థన లేదు, భయం లేదు, ప్రార్థన జీవితం లేదు, అంగరాల్చే జీవితం నీకు లేదు, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని దగ్గర ఇక్కడ మోకాలేసి ఏడ్చే జీవితం అనుభవం నీకు లేదు. అందుకని శ్రమ వచ్చింది అని వారు అన్నారు. దేవా, నేను నీ అనేక సార్లు నీ మీద తిరుగుబాటు చేశామయ్యా, క్షమించయ్యా అన్నారు. ఒకటి. రెండు చెప్పడితే 7:2 చదువుమా, 2 లైన్ చదువు. నీకు విరోధముగా ఒకటేమో
దేవా ఈ సమస్య రావడానికి కాదంటే తిరుగుబాటు అయ్యా. రెండోది, దేవా నీకు విరోధంగా పాపం చేశాను, నేను చేస్తూనే ఉన్నాను, నేను ఇంకా చేస్తూనే ఉన్నా. నీకు విరోధంగా పాపం చేస్తున్నావయ్యా మేము. నువ్వు చూస్తూనే ఉండవు, మా మధ్యలో ఉండవు, మాతోనే ఉండవు. నేమయ్యా నీకు విరోధంగా పాపం చేస్తున్నావు. ఎప్పటి నుంచి అయ్యా? అది ఇర్మియా 3:25 అంటాడు. ఎప్పటి నుంచి అయ్యా అంటే, ఎప్పటి నుంచి అయ్యా, ఎప్పటి నుంచి అయ్యా? సిగ్గునందుని వారమై. ఏంటంట? ఇప్పుడైనా సిగ్గు కలిగి. నా మాట కష్టమై, నా మాటలు కాదు, అక్కడున్న మాటలు చెప్తాను మీకు. అదే చెప్తాను మీకు నేను. ఇప్పుడైనా సిగ్గు కలిగి సాగిలి పాట రండి. నీ కుటుంబం రా, భర్త తీసుకురా, నీ భార్య తీసుకురా, నీ బిడ్డలు తీసుకురా, కుటుంబం రండి. ఇక్కడ సాగిలి పాడు, ఇక్కడ వచ్చి దేవుని సన్నిధిలో సాగిలి పాడు. ఎక్కడ అప్పు చేశావు, ఎక్కడ పాపం చేశావు, ఎక్కడ పడిపోయావు నువ్వు, ఎక్కడ తిరుగుబాటు చేశావు, ఎప్పుడు తిరుగుబాటు చేశావు, ఎప్పుడు దేవునికి విరోధంగా పాపం చేశావు నువ్వు ఆ తెలుసుకుని పశ్చాత్తాపడటానికి సిగ్గు కలిగి సాగిలి పడదాము రండి. మనము కనబడకుండా అవమానము, మన కనపడకుండా అవమానం వరకు చేయనుగాక. మన దేవుడు యెహోవా మాట వినక అంట, మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను బాల్యం నుండి దేవునికి విరోధంగా పాపం చేస్తూనే ఉండం. మీ నాన్న చేశాడు పాపం, నువ్వు చేసావు పాపం, నీ కొడుకు చేస్తున్నాడు పాపం, ఆ కొడుకు చేస్తున్నాడు, వంశపారంగా పాపం చేస్తూనే ఉంటారు. ఎప్పుడు మార్చేది మరి? నేను పాపాత్ముడిని, మా నాన్న కూడా పాపాత్ముడే, నేను పాపాత్ముడిని, నా కొడుకు కూడా పాపాత్ముడే, నా ఆడిపుట్టి కొడుకు కూడా పాపాత్ముడే, వాడి కొడుకు కూడా పాపాత్ముడే. వంశపారం అందరూ పాపములుగా బతుకుతుంటే ఈ పాపం బతకడం ఎప్పటి నుంచి అంటే బాల్యకాలం నుంచి. ఎవరు నేర్పుతాడు నీకు? నేర్చుకుంటావా, తెలుసుకుంటావా, మార్చుకుంటావా? అదేమంటే మారినట్టుగా వేషం వేస్తాం మనం. అసలు నాకు తెలిసిన విషయం అంటే, అసలు ఏ వ్యక్తిలో భక్తి లేదో, మార్పు లేదు, భయం లేదు, నటన అంత వేషధారణ నటించే జీవితం. ఇంకెందుకు దేవుని కృప నీకు ఉంటుంది? ఆశీర్వాదం రమ్మంటే ఎందుకు వచ్చింది? నువ్వు గుంజుకుంటా, నువ్వు ఆశీర్వాదం కావాలి గుంజుకున్నా సరే అది టెంపరవరీ, శాశ్వతమైన ఆశీర్వాదం రాదు. కారణం బాల్యకాలం నుంచి ఇది కుటుంబం అంతా పాపంలో ఉంది కదా, నా కుటుంబం పాపంలో ఉంది కదా, నేను పాపాత్ముడిని, నా కొడుకు పాపాత్ముడు, నా బిడ్డల పాపం, ఆ బిడ్డ అంత నా వంశం అంతా పాపంలో ఉంటే నాకు ఎప్పుడు మోక్షం వచ్చేది? అందుకని పాపం చేసినయ్యా అని దేవుని దగ్గర ఏడుస్తున్నారు వాళ్ళు. ఒకటేమో తిరుగుబాటు చేసామయ్యా అని పశ్చాత్తపడ్డారు. రెండోది పాపం చేసామయ్యా, నీ కళ్ళ ముందు పాపం చేసామయ్యా, నీ మాట వినుకోకుండా నువ్వు కేక వేస్తే పిలిస్తే వినకుండా పాపం చేసామయ్యా, క్షమించయా అని ప్రార్థన చేసి ఒప్పుకుంటున్నారు. మూడోది అన్నారు, మా దోషములు మా మీద ఏం చేస్తుందంట? ఎవరు చెప్పవసరం ఈ పాపం గురించి? ఇంకొకటి చెప్పవసరంలా. నువ్వు పాపం చేసావో పుణ్యం చేసావో ఎవడో చెప్పవసరంలా. నీ పాపమే నీ మీద సాక్ష్యం పలుకుతుందంట, నీ పాపమే నిన్ను పట్టుకుందంట, నీ పాపమే నీ బంధించింది, నీ పాపమే నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉంది. అక్కడ మాట అది, నీ పాపం నా దోషములు నా మీద దోషారోపణ చేస్తూ ఉంది, దోషం చూపిస్తుంది. ఇదిగో నీ పాపం, ఇదిగో నీ దోషం అని, నీ దోషాలే నీ మీద సాక్ష్యం అవుతుంది. చివరికి మార్చి వాక్యం ఇద్దాం. చివరిగా ఒక వాక్యం చూసి వాక్యం ముగిద్దాం. చూడండి, యెషయా గ్రంథం 59:12-13 చూసి వాక్యం ముగిద్దాం. యెషయా 59. మేం చేసినట్టు పాపాలు నీ ముందు విస్తరించినవి, మా పాపములు ఏమంట? ఎవడో సాక్షి చెప్పవసరలా. నేను నీతిమంతుడిని, యథార్థవంతుడిని నువ్వు చెప్పుకోవద్దు అసలు. ఇంకోటి వచ్చి చెప్పవసరలా.
ఈ పాపమే, నువ్వు పాపం చేశావు, నువ్వు సాక్షి చెబుద్దంట. మా తిరుగుబాటు క్రియలు మాకు కనపడతా ఉంది, మా పాపం కనపడతా ఉంది. మా పాపం ఏమో, నువ్వే పాపం చేశావు, దేవుడు మంచోడే, దేవుడు న్యాయవంతుడే, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అంటూ నీ పాపం చేసి నువ్వే అని నా పాపము నా మీద సాక్ష్యం ఇస్తా ఉంది. తిరుగుబాటు మాకు కనందాడుతూ ఉంది. మా దోషములు మా మీద తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయటం, దేవుని తిరుగుబాటు చేయటం, దేవుణ్ణి విసర్జించటం, మా దేవుని వెంబడింపక వెనక తీయటమయ్యో ఇవన్నీ మేము చేసామయ్యా. కాబట్టి దాని ఫలితంగా మన్ను విసర్జించావు, నువ్వు చెదరగొట్టావు, నువ్వు చెదిరిగిపోయాం, మేము క్షమించయని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఈ 3 మాటలు చెప్పారు. తిరుగుబాటు చేసామయ్యా, పాపం చేసామయ్యా, దోషం ఉందయ్యా, ఇవన్నిటిని బట్టి మమ్మల్ని చెరగొట్టవయ్యా, క్షమించయ్యని ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. దాని ఫలితం ఏంటో రేపు విందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించమ్మా, ఒక్క నిమిషం మోకరించు, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోమ్మా, ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. దేవా, ఎంతవరకు మాతో ఉన్నావయ్యా, మమ్మల్ని దర్శించయ్యా. నిజంగా ప్రభువా, నీవు మమ్మల్ని చెదరగొడితే ఎక్కడుంటావయ్యా? మేము చెదరగొట్టడానికి మా పాపాలే కారణమయ్యా. దయచేసి నన్ను చెదరగొట్టదయ్యా, క్షమించయ్యా. తెలియక పాపం చేసానయ్యా, తిరుగుబాటు చేసానయ్యా, పాపం చేసానయ్యా, నా పాపన తెలుసయ్యా, నాకు క్షమించయ్యా, నా మీద జాలు చూపించయ్యా, దయ చూపించయ్యా, సహాయం చేయయ్యా అని ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి తల్లి, ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం అడగండి, ఒక నిమిషం అంటే అడగండి, ఒక నిమిషం అడగండి, ఒక నిమిషం అడగండి. దేవా, సహాయం చేయయ్యా, క్షమించయ్యా, 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 మన్నించయ్యా, క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నన్ను చెరగొట్టయ్యా. ఒకటి చెరగొట్టేస్తే ఇప్పుడే ప్రభువా నా పట్ల గొప్ప న్యాయం చేయయ్యా, మేలు చేయయ్యా, క్షమించయ్యా. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకోమ్మా. నోటి తెరు తల్లి, నోటి తెరవాలి, మీరు నోటి తెరువు అమ్మా. ఏమవుదమ్మా, ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు, పోట్లాడు కాదు కదా, దేవునితో మాట్లాడు, సమాధానపాడు, క్షమాపణ అడుగు, దేవుని అడుగు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేయండి అమ్మా, చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో, దేవునితో మాట్లాడు. యోహాను గారు ప్రార్థన చేస్తారు, ముందుకు రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన టైం అయిపోయింది. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడు, ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. దయగలిగినటువంటి నా ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా అయా, దయచేసి నాయన మా ప్రార్థన ఆలకించండి తండ్రి. దయచేసి ప్రభువా మా ప్రార్థన అంగీకరించండి ప్రభువా. మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా, మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మా విన్నపమును మీరు ఆలకించండి తండ్రి. దిక్కుమాలినటువంటి వారి మీరు ఆయన, దరిద్రులను ప్రభువా, లోబడినటువంటి వారి మీ ప్రభువా. అయ్యా, విశ్వాసం లేనటువంటి జీవితం కలిగి ఉన్నాము ప్రభువా. నీ అందు నిరీక్షణ లేనటువంటి దౌర్భాగ్యపు జీవితమును కలిగి ఉన్నాము, ప్రజలముగా ఉంటూ ఉన్నాము ప్రభువా. అయ్యా, ఈ రాత్రి కాలంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా, ఒక్కసారి నాయన మమ్మల్ని మీరు దర్శించమని అడుగుతూ ఉన్నాము ప్రభువా.
ఒక్కసారి నాయన మీరు మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మా పాపములను మీరు క్షమించమని అడుగుతూ ఉన్నాము ప్రభువా. మా చెడుతనమును నాయన మీరు తీసివేయండి తండ్రి. మా దుర్మార్గమైనటువంటి క్రియలను ప్రభువా దూరపరచండి తండ్రి. ఈనాడు ఈ లోకంలో ప్రభువా అయా మేమందరం కూడా మీ యందు భయము భక్తి లేనిటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నాము తండ్రి. నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఉంటూ ఉన్నాము తండ్రి. ఎన్నిసార్లు మీరు గద్దించినప్పటికీ లోబడినటువంటి స్థితిలో మేము ఉంటూ ఉన్నాము ప్రభువా. గర్విస్తూ ఉన్నాము ప్రభువా. లెక్కలేనటువంటి స్థితిలో ఉంటున్నాము తండ్రి. కాళ్లకునైనా అదుపు లేనిటువంటి తిరుగుడును మేము తిరుగుతూ ఉన్నాము తండ్రి. ఒక్కసారి నాయన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మా బ్రతుకులను మీరు మార్చండి తండ్రి. మా జీవితములను మీరు మార్చండి నాయన. మాలో ఉన్నటువంటి చెడుతనమును నాయన మీరు విసర్జించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈనాడు నాయన దౌర్భాగ్యమైనటువంటి జీవితమును కలిగి దౌర్భాగ్యమైనటువంటి బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి నాయన ఈనాడు నాయన మీరు మమ్మలను తండ్రి అయా చెదరగొడుచూ ఉన్నారు తండ్రి. అయా అయినప్పటికీ నాయన మేము తెలుసుకోలేక నాయన అయినప్పటికీ కూడా ప్రభా మా బాధలు మమ్మలను శోధిస్తూ ఉన్నప్పటికీ ఆయా కుటుంబాలలో నెమ్మది లేకుండా ఉన్నప్పటికీ కూడా ప్రభా గ్రహించలేనటువంటి వారంగా ఉంటూ ఉన్నాము ప్రభా. గ్రహింపు లేనటువంటి బ్రతుకుతూ ఉన్నాము తండ్రి. ఒక్కసారి నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇకనైనా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా నిజమైనటువంటి విశ్వాసిగాను నిజమైనటువంటి మీ కుమారులుగాను మీ కుమార్తెలుగాను ప్రభా ఉండటానికి నాయన నీ కృపను మాకు దయచేయండి తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతి వారి కుటుంబమును మీరు దర్శించండి అయ్యా. ప్రతి వారితోనైనా మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాము తండ్రి. రాత్రి అంతా కూడా మీ దీవెనలతో నింపండి ప్రభా. ఈ 2 దినాలు కూడానైనా మీ ఆత్మ చేత అభిషేకించినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. రేపు జరగబోయేటువంటి 2 ఆరాధనలు కూడా మీరు ఉండి ప్రభా మీ కృప చేత ఆశీర్వదించమని మీ చిత్తమైతే ప్రభా ప్రతి ఒక్కొక్కరిని ప్రభా రేపటి దినమున నీ మందిరానికి తీసుకుని రమ్మని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందులో ఇచ్చిన పడతామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా నా పాపము నారరోపివైనావు నా శాపము నలిగి వేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే నా నీవే నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ కుమారు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు రాకడ రండు తోడేను గాక. ఆమేన్. హల్లెలూయా.